బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555563. రోహిత్ శర్మ 15వ తారీఖు తనకి బాబు పుట్టాడు సార్. ఓకే, 22వ తారీఖు మ్యాచ్ ఉంది. సో ఈ గ్యాప్లో తను వెళ్ళిపోయి ఫస్ట్ టెస్ట్ ఆడొచ్చు కదా అనే క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా సార్? ఓకేనా, ఆడాలా ఆడొద్దా? ఏ మాత్రం సపోర్ట్ చేయను. ఎందుకంటే ఇండియాలో ఆడిన టెస్ట్ మ్యాచ్లు ఆడి బాగానే ఉంది. ఆస్ట్రేలియాలో కండిషన్స్ డిఫరెంట్. ఇప్పుడు ఇండియాలో మీరు బౌలర్ ఎంత ఫాస్ట్ బాల్ వేసినా మోకాలు ఎత్తుకు వస్తుంది. ఆస్ట్రేలియాలో మీకు గుడ్ లెంత్ బాల్ కూడా మీకు ఆల్మోస్ట్ వేస్ట్ హైడ్లో వస్తుంది. సో ఇక్కడి కండిషన్స్కి అక్కడి కండిషన్స్ ఎంటైర్లీ డిఫరెంట్. వెదర్ కండిషన్స్ కూడా చాలా డిఫరెంట్. అక్కడ కొన్నిసార్లు చాలా చల్లగా ఉంటుంది, కొన్నిసార్లు మనకంటే కూడా వేడిగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ అక్లైమటైజ్ కావాలి, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడాలి. నెంబర్ 1. నెంబర్ 2, సఫిషియెంట్ ప్రాక్టీస్ కావాలి. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ 20 రౌండ్ స్టార్ట్ ఉంది. ఇప్పుడు బయలుదేరి వెళ్ళి జెట్ లాగ్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి మళ్ళీ కొంత టైం జోన్స్కి అలవాటు పడడం, తర్వాత సఫిషియెంట్ ప్రాక్టీస్ చేయాలి ఆ పిచెస్ పైన. అదేం లేకుండా వెళ్ళి డైరెక్ట్గా టెస్ట్ మ్యాచ్ ఆడేస్తే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అతను ఇప్పుడు కొడుకు పుట్టాడు కాబట్టి ఇంకా బయలుదేరి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ టెస్ట్ ఆడడంలో ఏమాత్రం అర్థం, మెంటల్గా ఫిజికల్గా హీఈస్ నాట్ రెడీ. సో దానికంటే కూడా ఏంటంటే సెకండ్ టెస్ట్ మ్యాచ్కి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ మధ్యలో గ్యాప్ ఉంది. దాంట్లో ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఉంది, క్యాన్బెర్రాలో అనుకుంటా. ఆ ప్రాక్టీస్ మ్యాచ్లో ఆడి ఆ తర్వాత సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడితే పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఇప్పుడు రోహిత్ శర్మ కూడా ఫామ్లో లేడు. ముఖ్యంగా హీఈస్ నాట్ ట్రస్టింగ్ హిస్ డిఫెన్స్. అతను ఎందుకు అగ్రెసివ్గా ఆడుతున్నాడంటే అతని డిఫెన్స్ మీద అతనికే నమ్మకం లేకుండా పోయింది. అందుకే బాల్ 1 నుంచి అతను ఈ ట్రైయింగ్ టు అటాక్ ది బౌలర్స్. సో అతను ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో మళ్ళీ తన డిఫెన్సివ్ టెక్నిక్ని ఇంప్రూవ్ చేసుకుని కొంచెం ప్రాక్టీస్ చేసుకుని సెకండ్ టెస్ట్ ఆడితే మనం ప్రాపర్గా మనకి అడ్వాంటేజ్ మనకి ఇది ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ. న్యూజిలాండ్తో ఓడిపోయిన 3 మ్యాచ్ల తర్వాత పుజారే, రహానే లాంటి ఒక సీనియర్ అలాగే డిఫెన్స్ ఆడే మంచి స్పెషలిస్ట్, టెస్ట్ స్పెషలిస్ట్ అని మిస్ అవుతుంది టీమిండియా అనే ఒక టాక్ వినిపించింది సార్. అది బీసీటీలో కూడా మనకి ఆ ఎఫెక్ట్ కనిపించే ఛాన్స్ ఉందంటారా? కరెక్టే. ఇప్పుడు లాస్ట్ 2 టూర్స్లో పుజారా మనం గెలిచాం. ఆస్ట్రేలియాలో మనం ఇంతవరకు 70 ఏళ్ళ వరకు ఎప్పుడు గెలవలేదు. 70 ఏళ్ళ తర్వాత మనం 2018-19లో ఒకసారి 2021లో మనం 2 సార్లు వరుసగా గెలిచాం. బాగానే ఉంది. ఆ 2 టూర్స్లో కూడా పుజారా వాజ్ అవర్ హీరో. ఖచ్చితంగా ఒప్పుకుంటాను నేను, పుజారా వాజ్ హీరో. సెకండ్ టైం మనం గెలిచినప్పుడు రహానే వాజ్ ది కెప్టెన్. కానీ ఓకే, వాళ్ళ ఫామ్ కూడా బాగా డౌన్ అయింది. ఈవెన్ రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఉన్నప్పుడే పుజారాని మనం టీం నుంచి తీసేసాం. రాహుల్ ద్రావిడ్ ఈజ్ లైక్ పుజారా. సో తన అలాంటి ప్లేయర్ని అతను తీసేదంటే అతని యూటిలిటీ అయిపోయిందని అతని ఫామ్ కూడా డౌన్ అయింది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ టూర్కి వాళ్ళని తీసుకొచ్చి ఆడిస్తే నెక్స్ట్ మనం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అయితే వాళ్ళు ఉండరు. సో ఈ లోపల మనం కొత్త ప్లేయర్స్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు రాహుల్ కావచ్చు, సర్ఫరాజ్ కావచ్చు, జురెల్ కావచ్చు, దేవదత్ పడిక్కల్ కావచ్చు, శుభ్మన్ గిల్, వీళ్ళందరినీ మనం ఆస్ట్రేలియాలో ఆ కండిషన్స్లో ట్రై చేస్తే మన ఫ్యూచర్లో మనం భవిష్యత్తులో కూడా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు వాళ్ళని తయారు చేసుకోవడం వీలదు. కేవలం ఈ టూర్ గెలవడం కోసం, ఈ సిరీస్ గెలవడం కోసం మనం పుజారాని తీసుకెళ్ళినా, రహానేని తీసుకెళ్ళినా అది దానివల్ల ఉపయోగం లేదు. సో ఆల్రెడీ మనం ఏమనుకున్నాం అంటే వీ హ్యావ్ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దోస్ 2 పీపుల్. వాళ్ళు ఇంకా మనకు అవసరం లేదు, మనం కొత్త వాళ్ళని వెతుక్కుందాం అని చెప్పి మనం ముందుకెళ్తున్నాం. సో ఆ రకంగా వెళ్తున్నప్పుడు మనం కొత్త వాళ్ళని ట్రై చేసి ఒకవేళ ఫెయిల్ అయినా పర్వాలేదు, మనం ఏంటంటే టీం అనేది బిల్డ్ చేసుకోవడానికి ఫ్యూచర్ కోసం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. పుజారా ఐ ఎంటైర్లీ అగ్రీ, లాస్ట్ 2 టూర్స్లో ఆడాడు. అదే రకంగా ఆడాలి. ఆస్ట్రేలియాలో ఏంటంటే యూ హ్యావ్ టు వేర్ డౌన్ దేర్ బౌలర్స్. అక్కడ మీకు పెద్దగా బాల్ మూవ్ అవడం కానీ అదేం ఉండదు. బాల్ విల్ కమ్ స్ట్రెయిట్ ఆన్ టు ద బ్యాట్, బౌన్స్ ఉంటుంది. వాళ్ళు మీకు రకరకాల బౌన్సర్లు వేస్తారు, మీ బాడీ మీద దెబ్బలు తగులుతాయి. అవన్నీ తట్టుకొని మీరు నిలబడితే యూ విల్ గెట్ రన్స్. మీకు పేషెన్స్ ఉంటే విల్ గెట్ రన్స్. ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో అట్లాంటి చోట్ల ఏంటంటే మీరు ఎంత బాగా ఆడినా 1 బాల్ విల్ కమ్ విత్ యువర్ నేమ్ ఆన్ ఇట్. సో అది వచ్చి మిమ్మల్ని అవుట్ చేసేస్తుంది. ఆస్ట్రేలియాలో అలా కాదు, మీరు పేషెంట్గా ఆడితే లైక్ పుజారా నెంబర్ ఆఫ్ బాల్స్ ఎక్కువ ఆడితే మీకు ఖచ్చితంగా రివార్డ్ ఉంటుంది. సో మీరు లాంగ్ ఇన్నింగ్స్ ఆడొచ్చు, మీకు రన్స్ కూడా వస్తాయి. సో అలాంటి టెంపర్మెంట్ మన ఈ కొత్త క్రాప్ ఆఫ్ ప్లేయర్స్ అలవాటు చేసుకోవడానికి ఈ టూర్ మంచి అవకాశం. మొహమ్మద్ షమీ సార్ చాలా మంచి బౌలరు. గాయం కారణంగా వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కంబ్యాక్ ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో ఆడాడు బెంగాల్ తరఫున. సో అతని అవసరం ఇప్పుడు టీమిండియాకి బీజీటీలో ఉందంటారా? తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే మన బౌలింగ్ అటాక్ మీరు చూడండి, బుమ్రా ఒకడే ఎక్స్పీరియన్స్ ఉంది. సిరాజ్ లాస్ట్ బీజీటీలో డెబ్యూ చేశాడు, అతను కూడా సఫిషియెంట్ ఎక్స్పీరియన్స్. మిగతా వాళ్ళందరూ కొత్త కురాళ్ళు. ఆకాశ్దీప్ కావచ్చు, హర్షిత్ రాణ్ అయితే ఒక టెస్ట్ ఆడలేదు. ప్రసిద్ధ్ కృష్ణ ఐ థింక్ ప్లేడ్ 1 or 2 టెస్ట్ మ్యాచెస్. సో చాలా ఇన్ఎక్స్పీరియన్స్డ్ పేస్ అటాక్ ఉంది అక్కడ. సో షమీ అవసరం ఖచ్చితంగా ఉంది. అయితే వీ షుడ్ నాట్ రష్ షమీని అర్జెంటుగా తీసుకెళ్ళి
మనం ఆడించేస్తే, ఎందుకంటే ఒక్క మ్యాచ్ ఆడితే ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో ఫిట్నెస్ ఆధారంగా మనం ఆడించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకవేళ అలా వెళ్ళి ఆడి సడన్గా ఫస్ట్ డే రోజున బ్రేక్ డౌన్ అయ్యాడు అనుకోండి, మనకు ఒక బౌలర్ లేని ఒక పెద్ద లోటు కనిపిస్తుంది. సో అలా కాకుండా ఇప్పుడు రంజీ మ్యాచ్లు అయితే ఫస్ట్ సీజన్ అయిపోయింది, ఫస్ట్ ఇది అయిపోయింది, ఇంకొన్ని రంజీ మ్యాచ్ల తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ లోపల మనకి ముస్టాక్ అలీ టోర్నమెంట్ ఉంది, T20 టోర్నమెంట్, దాంట్లో బెంగాల్కి అతను ఆడతాడని తెలిసింది. సో అక్కడ కూడా ఆడి ఆ మ్యాచ్లో కూడా ఒక 3-4 మ్యాచ్లో ఫిట్నెస్ చూసిన తర్వాత ఐ థింక్ బహుశా థర్డ్ టెస్ట్ నుంచి అతన్ని తీసుకెళ్తే బాగుంటుంది. అతను పూర్తిగా మనకి అతని ఫిట్నెస్ విషయంలో కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అతన్ని ఖచ్చితంగా అతన్ని ఆడించాలి. ఎందుకంటే అక్కడ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. మన బుమ్రా అండ్ షమి షేరింగ్ ద న్యూ బాల్ విల్ బీ వండర్ఫుల్. ఓకే, గతంలో ఆస్ట్రేలియా అన్నప్పుడు ఇషాంత్ శర్మ మనకు ఒక మంచి ఎసెట్ లాగా ఉండేవాడు సార్. సో ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణని కూడా అతని రోల్ని ఫుల్ఫిల్ చేసేందుకు తీసుకున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ప్రసిద్ధ్ కృష్ణ నిజంగానే ఇషాంత్ శర్మ రోల్ని ఫుల్ఫిల్ చేయగలుగుతాడా సార్? అట్లీస్ట్ ఫిజికల్లీ, ఎందుకంటే ఇషాంత్ అంత పొడుగులేడు కానీ ఇతను 6 feet కంటే పైన ఉన్నాడు. 6 feet 1 inch, 6 feet 2 inch హైట్ ఉన్నాడు. అండ్ ఈజ్ ఆల్సో హిట్టింగ్ ద టైప్ ఆఫ్ బౌలర్. ఆస్ట్రేలియాలో అది చాలా యూస్ఫుల్ స్కిల్ సెట్ అది. సో అతను ఆ పేస్ కూడా ఉంది, అతని దగ్గర మంచి పేస్ ఉంది. సో అతను కనుక అతను ఈవెన్ హర్షిత్ రాణా కూడా టాల్గానే ఉన్నాడు. సో వీళ్ళిద్దరు టాల్ బౌలర్, మన ఆస్ట్రేలియా ఎప్పుడు కూడా టాల్ బౌలర్స్ని తీసుకెళ్ళి ఇషాంత్ శర్మ, పంకజ్ సింగ్ ఇలాంటి టాల్ బౌలర్స్ని తీసుకెళ్ళి, ఎందుకంటే అక్కడ బౌన్సీ ట్రాక్స్ మీద మీకు ఎక్స్ట్రా హైట్ ఉంటే చాలా ఉపయోగపడుతుంది. మీరు ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్ చూడండి, ప్యాట్ కమిన్స్ కానీ, స్టార్క్ కానీ, హైజల్వుడ్ కానీ, వాళ్ళందరూ 6'3", 6'4" హైట్ ఉన్నారు. సో ఆ హైట్, ఎక్స్ట్రా హైట్ అనేది ఆస్ట్రేలియాలో చాలా అవసరం. అందుకనే మనం ఆస్ట్రేలియా ఎప్పుడు వెళ్ళినా కూడా టాల్ ఫాస్ట్ బౌలర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాం. సో ప్రసిద్ధ్ కృష్ణ ఆ జాబ్కి సూట్ అవుతాడు. బట్ ఇషాంత్ శర్మ అంత స్కిల్, ఇషాంత్ శర్మ బౌల్డ్ అని వికెట్లు తీశాడు. సో 100 పైగా టెస్ట్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్. సో ఆ స్థాయిలో అతను పర్ఫామ్ చేస్తాడు లేదని వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కొంచెం ఇంజరీ ప్రోన్గా కూడా ఉన్నాడు ప్రసిద్ధ్ కృష్ణ, అదే అతనుకున్న ప్రాబ్లం. ఆల్రౌండర్లు తీసుకుంటే సార్, మనకున్న 4 ఆల్రౌండర్స్లో 3 స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్సే ఉన్నారు. మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఒక్కడే మీడియం ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. ఈ టెస్ట్ సిరీస్లో అతనికి అవకాశం దక్కుతుందా? డెఫినెట్గా ఫస్ట్ టెస్ట్లో అతను డెబ్యూ చేస్తాడని ఆల్రెడీ మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మీరు 4 ఫాస్ట్ బౌలర్స్ని ఆడించవచ్చు, స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్స్. కానీ దానివల్ల ఏంటంటే మీ టెయిల్ చాలా లాంగ్ అయిపోతుంది. ఆఫ్టర్ నెంబర్ 7 తర్వాత మీకు అందరూ టెయిల్ ఎండర్సే ఉంటారు. బుమ్రా కానీ, సిరాజ్ కానీ వీళ్ళెవరు పెద్దగా బ్యాటింగ్ చేయరు. అలా కాకుండా మీ 4th సీమర్ కనుక ఒక ఆల్రౌండర్ అయితే మీకు నెంబర్ 8 దాకా బ్యాటింగ్ డెప్త్ ఉంటుంది. అది ఆస్ట్రేలియా లాంటి కండిషన్స్లో చాలా అవసరం. సో ఆ పర్టికులర్ రోల్కి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకెళ్ళారు. చాలామంది ముఖ్యంగా ముంబై లాబీ వాళ్ళు ఏమంటున్నారంటే శార్దుల్ ఠాకూర్ ఉన్నాడు కదా, శార్దుల్ ఠాకూర్ని పక్కన పెట్టేసి మీరు, ఎందుకంటే ముంబై వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్ని ఎప్పుడు చేస్తున్నారు, జతిన్ పరాంజ్పే లాంటి మాజీ సెలెక్టర్స్ వీళ్ళందరూ కామెంట్ చేస్తున్నారు, శార్దుల్ ఠాకూర్ని తీసుకెళ్లాల్సింది, నితీష్ కుమార్ రెడ్డి ఆడాడు, అతను సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు, అతన్ని రష్ చేస్తున్నారు, మీరు చాలా తొందరగా టీంలోకి తీసుకొచ్చారని చెప్పి కామెంట్ చేస్తున్నారు. బట్ ఎలా అయితే మనం పుజారా అండ్ రహానే గురించి అనుకున్నామో, వీఆర్ మూవింగ్ అహెడ్ ఆఫ్ శార్దుల్ ఠాకూర్ నుంచి మనం ముందుకెళ్తాం. అంటే ఆఫ్ లైట్ శార్దుల్ ఠాకూర్ కూడా మనకు సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో ఆ కారణంగా ఐ థింక్ నితీష్ కుమార్ రెడ్డిని ట్రై చేయడంలో తప్పేం లేదు. నితీష్ కుమార్ రెడ్డి మంచి టాలెంటెడ్ ప్లేయర్. బౌలింగ్ అంత గొప్పగా ఉంటుందని అనుకోను నేను, కానీ మీరు ఎప్పుడైనా చూడండి 5 బౌలర్స్తో మీరు ఆడినప్పుడు 5th బౌలర్ గెట్స్ అండర్ బౌల్డ్. అంటే మీరు 4 బౌలర్సే మెయిన్గా బౌలింగ్ వేస్తారు. ఒక రిలీఫ్గా ఎండ్ మార్చడం కోసమో లేకపోతే ఒక బౌలర్కి కాస్త రెస్ట్ ఇవ్వడం కోసం 5th బౌలర్ అంత అవసరం అన్నిసార్లు ఉండదు. సో అందుకని అలాంటి బౌలర్ కనుక బ్యాటింగ్ చేయగలిగితే, ప్రీవియస్లీ మనం యూస్ టు ప్లే హార్దిక్ పాండ్యా అన్ దట్ రోల్. సో ఆ రోల్లో నితీష్ కుమార్ రెడ్డి కనుక రీజనబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తే పర్త్ టెస్ట్లో కనుక ఇన్నింగ్స్లో ఒక 20-30 రన్స్ చేసి 2 innings బౌలింగ్లో వికెట్స్ 1 or 2 వికెట్స్ తీసి లేకపోతే టైట్గా బౌలింగ్ వేసి కొంచెం కంట్రోల్తో బౌలింగ్ వేస్తే మొత్తం 5 టెస్టులు ఆడే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అతనికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే అతని స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్ టీంలో ఇంకొకరు లేరు. 2 స్పిన్నర్ని ఆస్ట్రేలియాలో మనం ఆడించాం. యూజువల్గా మనం టర్నింగ్ ట్రాక్స్ మీద ఉంటే తప్ప, కానీ మోస్ట్ ఆఫ్ ది ట్రాక్స్ ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తాయి. కాబట్టి గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ నితీష్ కుమార్ రెడ్డి టు ప్లే ద ఎంటైర్ సిరీస్. సో దాన్ని అతను 2 చేతులతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. సిరాజ్ గురించి మాట్లాడుకుంటే సార్, గత కొన్ని టెస్టులుగా వికెట్లు పెద్దగా తీయట్లేదు. సో ఈ బీజీటీలో కనుక అదే కంటిన్యూ చేసి మళ్ళీ వికెట్లు తీయకపోతే ఇదే లాస్ట్ సిరీస్ అవ్వచ్చా సిరాజ్కి? ఎందుకంటే మిగతా బౌలర్లు బుమ్రా, ఒకవేళ షమి కూడా టీంలోకి వస్తే వాళ్ళిద్దరు స్టార్ బౌలర్స్ ఖచ్చితంగా ఉంటారు. ఆకాశ్దీప్ కానీ, ప్రసిద్ధ్ కృష్ణ కానీ, హర్షిత్ రాణా కానీ, వీళ్ళు ఎవరినైనా మంచి పర్ఫార్మెన్స్ చేస్తే ఒకళ్ళిద్దరు సిరాజ్ని పూర్తిగా పక్కన పెట్టేసే ఛాన్స్ ఉంది కదా సార్? డెఫినెట్గా సిరాజ్ కొద్దిగా లీన్ ప్యాచ్లో ఉన్నాడు. ఈ 5 టెస్ట్ మ్యాచ్లో కూడా సిరాజ్ నుంచి మనం ఆశించిన స్థాయి
ఐదు టెస్ట్లు ఆడలేదు అతను, కానీ మొత్తం మీద ఓవరాల్గా అతను కొద్దిగా అది ఫామ్ కోల్పోవడం అనేది అందరికీ జరుగుతుంటుంది. బట్ ఆస్ట్రేలియాలోనే అతను డెబ్యూ చేశాడు. మెల్బోర్న్ టెస్ట్లో, తర్వాత సిడ్నీ టెస్ట్లో చాలా బాగా, ఐ థింక్ బ్రిస్బేన్ టెస్ట్లో చాలా మంచి బౌలింగ్ చేశాడు. సో ఆ పాజిటివ్ వైబ్స్ అతనికి ఉంటాయి ఖచ్చితంగా. అక్కడ బౌలర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. సో సిరాజ్ ఏంటంటే చాలా కమిటెడ్ సోల్జర్. సో ఫస్ట్ ఓవర్ ఎంత ఎఫర్ట్ పెడతాడో లాస్ట్ ఓవర్లో కూడా అంత ఎఫర్ట్ పెడతాడు. సో క్యాప్టెన్స్ వుడ్ లవ్ టు హ్యావ్ ఏ బౌలర్ లైక్ హిమ్. సో అందుకని సిరాజ్కి ఇది టెస్ట్. అతను కూడా ఏంటంటే కొత్త ప్లేస్లో, మరి కొత్త సిరీస్, కొత్త కండిషన్స్లో, మన ఇండియన్ కండిషన్స్లో అతను ఫెయిల్ అవడం చూసాం. ఇండియన్ కండిషన్స్ యూజువలీ నాట్ సూటబుల్ ఫర్ ఫాస్ట్ బౌలర్. సో అక్కడ హెల్ప్ఫుల్ కండిషన్స్లో సిరాజ్ కూడా ఒక ఛాలెంజర్, దాంట్లో పర్ఫామ్ చేయాలి. లేకపోతే మీరు అన్నట్టుగా ఆకాశ్దీప్ కానీ, హర్షిత్ రాణా, ఇంకా కొత్త కుర్రాళ్ళు చాలామంది, ఇంకా ముఖేష్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, చాలామంది అవైలబుల్ ఉన్నారు. కాబట్టి సిరాజ్ తన ప్లేస్ కాపాడుకోవాలంటే ఈ సిరీస్లో బాగా పర్ఫామ్ చేయాలి.